సో మీరు ఏమంటారు అసలు ఫస్ట్ బడ్జెట్ విషయం వచ్చినప్పుడు కానీ ఇంత మందిని తీసుకొని చేస్తున్నారు, అన్ని లాంగ్వేజెస్, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఏమన్నా ఆలోచించారా బిజినెస్ పరంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నా మార్కెట్ కి ఈ బిజినెస్ నేను ఒక్కడనే కానీ ఈ సినిమాని లోడ్ చేస్తుంటే అయ్యేది కాదు. అందుకే ఇన్ని సంవత్సరాలు నేను దాన్ని పక్కన పెట్టి డెవలప్ చేసుకుంటూ లొకేషన్స్ చూసుకుంటూ ఆ శివుడాజ్ఞ ఉన్నప్పుడు నేను కథ షూటింగ్కి వెళ్దామని ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఎక్కేయచ్చు కదా అని. సో కాన్స్టెంట్ గా వర్క్ చేస్తూను ఇది ఇప్పుడు కూడా రావడానికి కారణం నాన్నగారే. ఆ కథ ఈ కథ ఎందుకు ఎన్నో రోజులుగా పనిచేస్తున్నా కదా దీన్ని ఎక్కించాను తెరపైకి. ఆయన ఆశీస్సులతోనే నేను ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. అఫ్ కోర్స్ బడ్జెట్ అనేది మేము అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువే అయింది. బట్ మై రిక్వెస్ట్ ఈస్ డోంట్ లుక్ ఎట్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్టోరీ, లుక్ ఎట్ ద మెసేజ్ ద స్టోరీ గివ్స్. 500 కోట్లు పెట్టి తీసిన సినిమా 5,000 కోట్లు చేయకపోవచ్చు కథ బాగాలేకపోతే. అదే 5 కోట్లలో చేసిన సినిమా కథ అద్భుతంగా ఉంటే 500 కోట్లు కూడా చేస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్. అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ విల్ మేక్ ఇట్ పాసిబుల్ ఇస్ ద స్టోరీ and then the captain of the movie, the director. They are the main responsible people. We actors, of course, add value to it for the openings or whatever, for the performance to enhance it. One of the greatest examples is Kantara.